హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒక విషయం అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేమిటి అంటే పెద్దవాళ్ళను ఎంత చిన్న చూపు చూస్తున్నారో కొంతమంది మాత్రం. నేనైతే మొన్న ఒక వీడియోలో చూశానండి. వాళ్ళు ఇంకా మరి వాళ్ళు కూడా వాళ్ళు ఏజ్ దాటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళ స్థాయికి వస్తారు కదా. ఎవరికైనా వయసుతనం పిల్లల నుంచి వెళ్ళి వయసు నుంచి వెళ్ళి మళ్ళీ ముసలు కాక తప్పదు. కానీ వాళ్ళు ముసలులే కానట్టుగా వాళ్ళని ఎంత దారుణంగా వదిలేశారండి. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళకు చేతికర్రలే ఎంతో సేఫ్టీగా కొడుకుల్లాగా బిడ్డలాగా సపోర్ట్గా ఉండి వాళ్ళు వాళ్ళ మనసులో ఎంత ఆవేదన ఉంటే మాత్రం ఆ విధంగా చెప్పారు. నిజంగా మాకైతే ఇక ఇవే కొడుకులు బిడ్డలు అన్నారంటే ఇంకా అనిపించిందండి. ఎంత ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ముద్దులిచ్చి ఆ ప్రేమ కొద్ది పెంచితే ముద్దులిచ్చిన నోటికి ఒక ముద్దన్న పెట్టని కొడుకులు బిడ్డలు తయారయ్యారు. బిడ్డలంటే తగారిండలకు వెళ్ళిపోతారు. సో వాళ్ళ వర్షంలో వాళ్ళైతే చూడాలి. కానీ కొడుకులు ఉన్న దాంట్లో ఎంతో నా కొడుకు ఇది చేసి పెట్టాలి అది చేసి పెట్టాలని అన్ని తీర్ల సమకూర్చి కాళ్ళు చేతులు అరిగే అంత తిరుగుతూ ఎన్నో పనులు చేస్తూ సంపాదించి సమకూర్చి పెడితే వాళ్ళను కనీసం ప్రేమ అన్న దక్కకుంటే వాళ్ళ గుండె ఎంత బరువెక్కుద్దండి. అని నేనైతే ఒక పాట చూశాను. వాళ్ళు నిజంగా ఈ పాటకును నేను చూసిన ఆ పెద్ద వాళ్ళకు సేమ్ టు సేమ్. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరూ బయటకు కొంతమంది రాకుండానే భయపడి లోపలనే ఉండిపోతున్నారు. కొంతమంది మాత్రం బయటపడుతున్నాయి. కొంతమంది మాత్రం ప్రేమగానే చూసుకుంటున్నారు. దయచేసి పెద్దవాళ్ళని వాళ్ళేమి బంగారం ఎండి ఊళ్ళు మాలు ఏమి అడగరండి. ప్రేమ కొద్ది పట్టెడు అన్నం పెట్టి వాళ్ళని ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళు బ్రతికిన ఎన్ని రోజులు మళ్ళీ నెక్స్ట్ అయితే అంటోళ్ళు అయితే బతకలేరు కదండి. ఇప్పుడు 60-70 ఏళ్ళకు ఉంటారు. మళ్ళీ 60-70 ఏళ్ళు బతుకుతారా? కాదు కదా. ఉన్నన్ని రోజులు వాళ్ళను కాస్త చిటికెడు ప్రేమ చూపెట్టి పట్టెడు అన్నం పెట్టండి. వాళ్ళని కాస్త చూసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఈ పాట నాకు పాడాలనిపించింది కాబట్టి పాడుతున్నాను. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఈ పాటలో కూడా అలానే ఉందండి. నేనైతే ఈ పాట కూడా వీడియోలో చూశాను కాబట్టి నేను రాసి పాడుతున్నాను. కోటి మొక్కులు మొక్కుకొని కంటినమ్మ కొడుకు బిడ్డల కోటి ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేసినమ్మ. రెక్కలొచ్చిన పక్షుల తీరు ఎగిరి వాళ్ళు వెళ్ళిపోతే రెక్కలొచ్చిన పక్షుల తీరు ఎగిరి వాళ్ళు వెళ్ళిపోతే చిందే నన్ను చూసి చింత చేరి చేతులిచ్చిన చేతికర్ర నీ రుణమెట్లా తీర్చుకోనమ్మో అమ్మ. చేతికర్ర నీ రుణమెట్లా తీర్చుకోనమ్మో అమ్మ. కన్న వాళ్ళ సుఖము గోరి పున్న రక్తము ధార పోస్తి కష్టకాలెన్నో చూస్తి కంట నీరు నేల పోస్తి కాలాన్ని ఇది కాళ్ళు రెక్కలు అరగాదిస్తి కాలాన్ని ఇది కాళ్ళ రెక్కలు అరగాదిస్తి ముద్దులిచ్చిన నోటికి ఒక్క ముద్ద పెట్టని కొడుకుల గంటి చేతికర్ర నీ రుణమెట్లా తీర్చుకోనమ్మో అమ్మ. చేతికర్ర నీ రుణమెట్లా తీర్చుకోనమ్మో అమ్మ. సేమ్ వాళ్ళు జీవిస్తున్న దాంట్లో ఇది సేమ్ ఉందండి. అందుకే నాకు ఈ పాట కూడా నాకు కనబడ్డది యూట్యూబ్లో. సో అందుకోసం నేను రాసి పాడాను. ప్లీజ్ అందరికీ మరీ కోరుకుంటున్న భగవంతుని దయ వల్ల మనం ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు ఉండబట్టినే మనం ఉన్నాం. వాళ్ళను జర చూస్తేనే మనకు పుణ్యం, మన జన్మధన్యం. థ్యాంక్ యూ.